ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్మా లక్ష్మి, మనీషాని చూడు. జరిగిన అవమానానికి సొమ్మసిల్లిపోయి శవంలా పడుకోనుంది. వివేక్, జాను మీకోసం వెయిట్ చేస్తున్నారు అత్తయ్య గారు. వెళ్ళి భోంచేయండి. నేను వెళ్తే మనీషా దగ్గర ఎవరుంటారు? తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అది కాదు లక్ష్మి, మిమ్మల్ని వెళ్ళమంటున్నాను. యాక్టింగ్ చాలు, పైకిలే. దిగు. ఎందుకు దిగమంటున్నాను? ఏ, నన్నే కొడతావా? నువ్వు చేసిన పనికి నిన్ను చంపాలనుందే. ఆడదానివి కాబట్టి బతికిపోయా. అసలు ఆయన ఫ్రెండ్వేనా నువ్వు? ఆయన నిజంగా ప్రేమించావా? ప్రేమిస్తే ఇలా ఆయన పరువు తీస్తావా? జరగని తప్పుని జరిగింది అని నీ ఫ్రెండ్స్తో చెప్పించి ఫ్యామిలీ ముందు, బయట వాళ్ల ముందు ఆయన తల దించుకునేలా చేస్తావా? నేను తల వంచుకొని తాళి కట్టించుకోవాలి అనుకున్నప్పుడు మిత్ర తల దించాల్సిందే కదా లక్ష్మి. నోర్మోయ్! ఆయన తప్పు చేయనప్పుడు నీకు తాళెందుకు కడతారు? మిత్ర తప్పు చేయలేదని నేను చెప్తేనే నీకు తెలిసింది, కానీ దాన్ని నువ్వు ప్రూవ్ చేయలేవు. తప్పు చేశాను అన్న ట్రాన్స్లో ఉన్న మిత్ర కూడా ప్రూవ్ చేయలేడు. నేను ప్రూవ్ చేస్తాను. నీ బండారం మొత్తం బయట పెడతాను. ఛాన్సే లేదు లక్ష్మి. ఎవిడెన్స్ అన్నీ నాకు ఫేవర్గా ఉన్నాయి. నువ్వు ఎంత జీనియస్ అయినా ఏదో ఒక సాక్ష్యం వదులుంటావు. అదే నిన్ను పట్టిస్తుంది. నేను పక్కాగా ప్లాన్ చేశాను లక్ష్మి, నువ్వు పట్టుకోలేవు. పట్టుకుంటాను. ఎవరి ముందు ఆయన పరువు తీసావో వాళ్ల ముందే ఆయన నిర్దోషి అని నిరూపించి నీ నాటకాన్ని బయట పెడతాను. ఆయన చేతే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటిస్తాను. ఆ లోపు మా పెళ్లి జరిగిపోతుందేమో. పెళ్లి జరగడం అటుంచు, నువ్వు జైలుకు వెళ్లకుండా ఉంటే చాలు. నీ ఆట అయిపోయింది మనీషా. ఇక నా ఆట మొదలవుతుంది, చూడు. ఏంటి నీ కాన్ఫిడెన్స్? మిత్ర తప్పు చేయలేదు అని ఎలా ప్రూవ్ చేస్తావో నేను చూస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.